Hey guys, welcome back to channel 3 Rocks. You're back with yet another video. ఏంటి ట్రావెలింగ్ వీడియో కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ అయితే మేము కొండపోచమ్మ రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. మేమైతే కొండపోచమ్మకి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం. ఈ వీడియోలో మేము ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ని కూడా మొత్తం చూడండి. మేము చేసిన బ్లూపర్స్ని కూడా నేను పెట్టాను, చెక్ చేయండి. ఆ మెయిన్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అప్పటి వరకు అయితే ఈ వ్లాగ్ ఎండ్ దాకా చూడండి. ఆ వీడియోని అయితే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. కొండపోచమ్మకి వెళ్ళే రూట్ అయితే అదిరిపోతుంది. చెట్లు, పొలాలు, ఆ వ్యూ చూడండి మీరు. మొత్తం గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఈ రూట్లో చూసినట్టయితే మొత్తం ఈత చెట్లు, తాటి చెట్లు అయితే ఉన్నాయి. మొత్తం ఫ్రెష్గా అప్పుడే కళ్ళు తీయడం అయితే జరుగుతుంది. రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాం. రిజర్వాయర్ దగ్గర కార్స్ అయితే పైకి అలౌ చేయట్లేదు. Sri, hi! Say hi to your friends. కింద ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ఈ రోడ్స్ మొత్తం బ్లాక్ చేశారు చుట్టూ మొత్తం. ఇప్పుడైతే కార్స్ అలౌ చేయట్లేదు పైకి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం బై వాక్ అయితే వెళ్ళి చూడొచ్చు. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ ఈ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా హ్యాట్స్ని అయితే క్యారీ చేయండి. కొండపోచమ్మ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే వర్గల్లో ఉన్న సరస్వతి దేవి టెంపుల్కి అయితే వెళ్ళాం. మేమైతే అనుకోకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. కానీ టెంపుల్ అమ్మవారు మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి, అంత బాగున్నారు అమ్మవారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వర్గల్లో ఉన్న సరస్వతి దేవి టెంపుల్ చాలా దగ్గర. కొండపోచమ్మకి వెళ్ళేవారు తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఈ టెంపుల్ అయితే వర్గల్ విలేజ్లో సిద్దిపేట డిస్టిక్లో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అయితే విద్యార్థులందరికీ లేదా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బాసరకి వెళ్ళలేని వాళ్ళు అందరూ కూడా వర్గల్ వచ్చి మీరు ఇక్కడ మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. టెంపుల్ అంతా కూడా ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్కి కనెక్టెడ్గా 4 to 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక అయితే మనకి వినాయకుడు, దాని తర్వాత శనీశ్వరుడు, ఆ తర్వాత శివాలయం, ఇంకా వైష్ణవి మాత టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం డొనేట్ చేసిన అమౌంట్ అయితే పిల్లల చదువు కోసం అయితే ఉపయోగిస్తారు. ఇదైతే చాలా మంచి ఇనిషియేటివ్ అనిపించింది.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.